రాష్ట్రంలో ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైతాంగం ఒక పక్క పంటలేసుకోలేని స్థితి, ఇటు నగరాలకు సైతం తాగునీరు అందక తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వాళ్ళ ప్రాజెక్టులలో సైతం బీటలు వారిన పరిస్థితి. ఎందుకు అసలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందా? ఏమైంది? ఎందుకు ఇటు ప్రాణహిత నది ప్రవహిస్తుంది, గోదావరిలో వరద వృద్ధి కనిపిస్తుంది? ఎందుకు నీటిని ఒడిసిపట్టడంలో వైఫల్యం చెందిందా, లేక కావాలని చేస్తుందా? మనతో మాట్లాడడానికి నీటిపారుదల రంగ నిపుణులు దేశపాండే గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడింది, కానీ కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు ఉంది, ఆ ప్రాజెక్టును వాడుకుందామని ఎందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనుకోవచ్చు? రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఏర్పడి ఉన్నది కాబట్టి రాష్ట్రం మొత్తంలో ఒక 42% డెఫిసిట్ రెయిన్ఫాల్ రికార్డ్ అయి ఉన్నది. రాష్ట్రంలో ఎగువ గోదావరి బేసిన్లో ఎక్కడ కూడా వర్షపాతం లేదు, రిజర్వాయర్లో ఇన్ఫ్లోస్ లేవు. ఉన్నది మాత్రం దిగువ గోదావరిలో మేడిగడ్డ సమ్మక్క బ్యారేజ్ల దగ్గర మాత్రమే మనకి ఇన్ఫ్లోస్ కనబడుతున్నాయి. ఇది ఇవాళ ఉన్న వాస్తవ పరిస్థితి. మనం జూలై 1 నుంచి మనకు దిగువ గోదావరిలో ప్రవాహాలు నమోదవుతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ దేశవ్యాప్తంగా అన్ని నదుల మీద ప్రతిరోజు 4 సార్లు వాళ్ళు గేజ్ రీడింగ్స్ నమోదు చేస్తారు. మనకు దిగువ గోదావరిలో మేడిగడ్డ దగ్గర సమ్మక్క దగ్గర మనకు జూలై 1 నుంచి ప్రవాహాలు కనబడుతున్నాయి. జూలై నేను చూస్తున్నాను, ప్రతిరోజు చూస్తున్నాను. జూలై 3వ తేదీ దాంట్లో 15,000 క్యూసెక్లు కనపడ్డాయి. జూలై 19,000కి పెరిగింది. జూలై 5న టీఆర్ఎస్ పార్టీ బృందం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లక్ష క్యూసెక్కుల ప్రవాహం కనబడింది. ఎందుకు కనబడిందంటే పైన వార్ధా నది నుంచి వైన్గంగా నది మీద గోసికుండ్ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళు సర్ప్లస్ చేసిన వాటర్ అంతా కూడా అక్కడికి చేరుకున్నది. జూలై 5వ తేదీ నాడు లక్ష క్యూసెక్కులు పోతున్నది. జూలై 6వ తేదీ నాడు అది 62,700కు తగ్గింది కొంత. మళ్ళీ 7వ తేదీ నాడు అది 86,690 క్యూసెక్కులు అయింది. 8వ తేదీ నాడు మళ్ళీ 1,00,000 క్యూసెక్కులకు పెరిగింది, 1,02,000 క్యూసెక్కులకు పెరిగింది. తర్వాత 9వ తేదీ నాడు మళ్ళీ 70,140 క్యూసెక్కులకు పెరిగింది. ఇప్పుడు స్టడీగా ఇవాళ కూడా రికార్డింగ్ చేస్తే అదే 70,140 క్యూసెక్లే ప్రవహిస్తున్నది. సో ఈ రకంగా గోదావరిలో స్టడీగా మనకు 50,000కు పైననే మనకు ఇన్ఫ్లోస్ కనబడుతున్నాయి. సమ్మక్క దగ్గర కూడా అంతే. సమ్మక్క దగ్గర ఇంతకంటే ఎక్కువ మనకి ఇన్ఫ్లోస్ కనబడుతున్నాయి. 8వ తేదీ నాడు అక్కడ 1,30,000 క్యూసెక్లు మనకు కనబడ్డాయి. ఎందుకు కనబడ్డాయి అంటే ఇక్కడ కంటే ఎక్కువ ఎందుకు ఉంటుందంటే అది ఇంద్రావతి కలిసిన తర్వాత కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ గోదావరి నీళ్లతో పాటు అక్కడ నుంచి ఇంద్రావతి నుంచి వచ్చే కలిసిన నీళ్ళు కూడా మనకు అక్కడ రియలైజ్ అవుతాయి. సో సమ్మక్క దగ్గర 1,30,000 క్యూసెక్స్ మనకు ఎప్పుడు కనపడ్డది? 8వ తేదీ నాడు కనపడ్డది. సో ఈ రకంగా గోదావరిలో ఉధృతమైన ప్రవాహాలు కనబడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రవాహాలు లేని సమయంలో ఈ కరువు కాలంలో మేడిగడ్డ దగ్గర సమ్మక్క బ్యారేజ్ దగ్గర మనకు ప్రవాహాలు కనబడుతున్నాయి. సో ఇవి ఏమంటున్నామంటే మనము ఇవి వృధాగా కిందికి వదిలిపెట్టే బదులు వాటిని ఎత్తిపోసుకోగలిగితే మనకు రాబోయే దుర్భిక్ష కాలాన్ని ఎదుర్కోవడానికి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే చాలా తీవ్రమైన దుర్భిక్షం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తుంది. ఇప్పటికీ ఆ పరిస్థితి, ఆ సంక్షోభం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు అని మనం అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎన్డీఎస్ఏని సాకు చూపిస్తుంది. ఎన్డీఎస్ఏ వాటిలో నింపవద్దన్నది. మేడిగడ్డ దగ్గర అయితే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి అక్కడ నింపితే అవి కూలిపోతాయి, కొట్టుకపోతాయి, ప్రమాదం సంభవిస్తుంది. 44 గ్రామాలు మునిగిపోతాయి, కొట్టుకపోతాయి, భద్రాచలం కూడా కొట్టుకుపోతుంది అని ఒక అద్భుత కల్పనతోటి మనకు జవాబు చెప్పడం మనం చూసినాం. కానీ నిజానికి అది చాలా అద్భుత కల్పనతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే 2022లో గోదావరి నదికి దాని చరిత్రలోని అత్యధిక వరద ప్రవాహం నమోదైంది. అది గోదావరి చరిత్రకి అత్యధిక వరద ప్రవాహం. అది ఎంత వచ్చిందంటే 29 లక్షల క్యూసెక్లు వచ్చింది. అక్కడికి 29 లక్షల క్యూసెక్లు వచ్చిన నాడు కూడా భద్రాచలం యొక్క మాడవీధులకు నీళ్లు వచ్చినాయి తప్ప భద్రాచలం కొట్టకపోలేదు. ఏ గ్రామాలు కూడా కొట్టకపోలే. అంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఇవాళ అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లో కూడా నీళ్లు నింపినందువల్ల అది ఒక ప్రభుత్వం భావిస్తున్నట్టు కనుక అక్కడ ప్రమాదం జరిగి అక్కడి నుంచి వరద కిందికి పోతే కనుక అసలు అది చాలా చిన్నది. అన్నారంలో 10 టీఎంసీలు, తర్వాత సుందిళ్ళలో 8 టీఎంసీలు, మొత్తం 18 టీఎంసీలు. ఒకవేళ నీళ్లు నింపినందువల్ల మొత్తం బ్యారేజ్ అంతా ఒక్కసారి కొట్టుకపోయినా కూడా ఈ ప్రవాహం కంటే చాలా తక్కువ ఉంటుంది. మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఏదైతే పగుళ్ళు కానీ తర్వాత కుంగుబాటు కానీ మేడిగడ్డ దగ్గర ఉన్నట్టుగా మనకు సుందిళ్ళ అన్నారం దగ్గర లేవు.
అక్కడ ఇంజనీర్లు ఐడెంటిఫై చేసింది కేవలం బొంగలు మాత్రమే. ఎస్ సార్. బొంగలు మాత్రమే ఏర్పడ్డాయి తప్పితే అక్కడ ఇటువంటి స్ట్రక్చరల్ డిస్టర్స్ అక్కడ లేదు, పగులు లేవు, కుంగుబాటు లేదు. ఆ బొంగలని 2020లోనే 2021లోనే వాటిని కెమికల్ గ్రౌటింగ్ చేసి సిమెంట్ గ్రౌటింగ్ చేసి పూర్తి చేశారు. అవి చాలా పటిష్టంగా ఉన్నాయన్న సంగతి ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వానికి ఎందుకు తెలుసు అని నేను చెప్తున్నానంటే, ప్రభుత్వానికి ఎందుకు తెలుసు అని అంటున్నానంటే 2025లో శాసన మండలిలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఒక ప్రశ్న అడిగారు ప్రభుత్వాన్ని. దీనికి 17/5/2025 నాడు మంత్రి గారే, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబిచ్చారు దానికి శాసన మండలిలో. కోదండరామ్ గారు ఏమడిగారు? ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపైన్ దట్ సుందిళ్ళ అండ్ అన్నారం బ్యారేజెస్ మే ఆల్సో కొలాప్స్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ లెక్క అన్నారం సుందిళ్ళు కూడా కూలిపోయే అవకాశం ఉందా, కొలాప్స్ అయ్యే అవకాశం ఉందా అని ఎక్స్పర్ట్ చెప్పిన మాట నిజమేనా అని అడిగాడు ఆయన. అడిగితే దానికి నో సార్ అని జవాబు చెప్పాడు ఆయన. ఎలాంటి ఇబ్బంది లేదని అంటే ఈ జవాబు ఎవరిచ్చారు? మంత్రి గారికి, ప్రాజెక్ట్ అథారిటీస్, చీఫ్ ఇంజనీర్ లెవెల్ నుంచి ఈఎన్సీ గారికి వస్తే ఈఎన్సీ గారు దాన్ని మంత్రి గారికి పంపిస్తే మంత్రి గారి జవాబుని అక్కడ చదివి వినిపించాడు. అంటే 2025లోనే అవి ఆ 2 బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయి, మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టర్స్ అక్కడ లేదని ప్రభుత్వమే శాసన మండలి ఫ్లోర్ మీద ఒప్పుకున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇంకా రెండో సాక్ష్యం ఏంటంటే, ఎల్లంపల్లికి కాకుండా తుమ్మిడేటి నుంచి సుందిళ్ళ బ్యారేజ్కి నీళ్లు తీసుకోవాలని కొత్త ప్రపోజల్ తయారు చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఒకవేళ మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సుందిళ్ళ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ కనుక అవి పనికిరానివి అయితే ఇసుక పునాదుల మీద కట్టిండ్రు, అవి ఎప్పుడన్నా కూలిపోతాయి, ఎప్పుడన్నా కొట్టకపోతాయి అనే భావన ప్రభుత్వానికి ఉంటే మరి ఎల్లంపల్లికి తీసుకురావాల్సిన దానికి బదులుగా సుందిళ్ళకి ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే సుందిళ్ళ బాగుందనే కదా మీరు అక్కడికి తీసుకొస్తున్నారు. అది బాగుంటే అన్నారం కూడా బాగుంటది కదా. సో 2 బాగానే ఉన్నాయన్న సంగతి ప్రభుత్వానికి ఆల్రెడీ తెలుసు. ఎన్డిఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిప్పటికీ 1.5 years గడిచిపోయింది. 1.5 years గడిచిపోయినా కూడా అటు మేడిగడ్డ రిపేర్ కాలేదు. తర్వాత ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయని వాళ్ళు అనుకుంటే కనుక వీటిని కూడా ఇటువంటి కరువు కాలానికి సిద్ధం చేయలేదు. నిజానికి ఈ ఎల్నిలో ప్రభావం వస్తున్నదనే సంగతి 6 నెలల ముందే తెలుసు ప్రభుత్వానికి. పెద్ద చర్చ జరుగుతుంది. పట్టిసీమకు నీటి తరలింపు కోసమే ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంది, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి అంటగాగడానికి అంతా చేపడుతుందని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇటువంటి థియరీ ఉండడమే కాదు, నేను నా పరిశోధనలో కూడా నేను తేల్చుకున్న విషయం అదే. గోదావరి మీద తల మీద అంటే మన తెలంగాణ గోదావరి మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టారు. చివరన సముద్రంలో కలిసే ముందు గోదావరి బ్యారేజ్ ఉంది, దాన్ని ధవళేశ్వరం బ్యారేజ్ అంటాం, లేదా అర్ధర్ కాటన్ బ్యారేజ్ అంటాం. అది బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. తర్వాత కొత్త బ్యారేజ్ కూడా నిర్మాణం అయింది. సో అది సముద్రంలో కలిసే ముందు ఉండేది. ఈ రెండింటి మధ్యలో 600 కిలోమీటర్ల పొడవు స్ట్రెచ్ ఉంది, గోదావరి స్ట్రెచ్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ 600 కిలోమీటర్ల పొడవులో ఎక్కడ కూడా ఒక బ్యారేజ్ కానీ ఒక డ్యామ్ కానీ కట్టలేదు. ప్రపంచంలో ఇంత పొడవైన స్ట్రెచ్లో ఏ అడ్డుకట్ట, ఏ బ్యారేజ్, ఏ డ్యామ్ లేకుండా ఏదైనా నది ఉందనంటే అది గోదావరి నది మాత్రమే. ఎందుకు ఉందనంటే వాళ్ళకి నిరాఘాటంగా గోదావరి ఆయకట్టుకు లేదా డెల్టా ఆయకట్టుకు నీళ్లు తీసుకునే ఒక అలవాటు పడ్డారు. వాళ్ళు 365 రోజులు కూడా వాళ్ళు పంటలకి, కాలువలకి నీళ్లు మళ్లించుకునే ఒక స్థితి ఉండేది. వాళ్ళు ఇప్పటికి కూడా ఒక ఎకరానికి ఒక టీఎంసీకి 3,000 ఎకరాలు పండిస్తారు. మన దగ్గర ఎస్ఆర్ఎస్పీలో, నాగార్జున సాగర్లో, నిజాం సాగర్లో 10,000 నుంచి 13,000 ఎకరాలకు మనం ఆ డ్యూటీని పెంచుకున్నాం. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా 3,000 ఎకరాలే పండిస్తున్నారు ఒక టీఎంసీకి. ఎందుకు? అబండెంట్ గా మన దగ్గర ఎటువంటి అడ్డుకట్ట లేదు కాబట్టి గోదావరి మీద ఫ్లూయెంట్ గా నీళ్లు నిరాఘాటంగా గోదావరి ఆయకట్టుకు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు అంత లావిష్ గా నీటి వినియోగానికి అలవాటు పడి ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వము మొత్తం ఈ మన తెలంగాణ బార్డర్ లో అంటే భద్రాచలం దాకా 7 బ్యారేజీలు ప్లాన్ చేసిందండి. 7 బ్యారేజీలు ప్లాన్ చేసింది. అందులో 6 పూర్తి అయిపోయినాయి. 6 బ్యారేజీలు పూర్తయినాయి. ఒక బ్యారేజ్ సీతమ్మ సాగర్ చివరిది, అది కేసుల కారణంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు వేసినాయి. అవి ఎన్జిటిలో కేసు వేసి దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని దాన్ని కేసు వేస్తే అక్కడ ఆగిపోయి ఉన్నది, ఆ పనులు ఆగిపోయి ఉన్నాయి. సో మనకి 6 బ్యారేజీలు పూర్తయిన 6 బ్యారేజీలు ఏవి? ఎస్ఆర్ఎస్పీ కింద సదర్మాట్ బ్యారేజ్, దాని కింద ఎల్లంపల్లి ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ప్రాజెక్టే నిజమే, కానీ పూర్తయింది మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాతనే. దాంట్లో ఉండే చాలా సమస్యలు అప్పుడు పరిష్కారం చేయలేక దాన్ని అట్లా అర్ధాంతరంగా ఎఫ్ఆర్ఎల్కు నింపకుండా, గేట్లు బిగించకుండా అట్లా వదిలిపెట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గేట్లు బిగించడము, తర్వాత దానిలో భూసేకరణ సమస్యలు పరిష్కరించడము, తర్వాత గ్రామాల పునరావాసము,
ఎగువన రాయపట్నం హై లెవెల్ బ్రిడ్జ్ Yes, కట్టడం. yes. అక్కడ ముందు లో లెవెల్ బ్రిడ్జ్ ఉండేది. Sir. అంటే కరీంనగర్ మంచిర్యాల కలిపే రోడ్ అది. Yes. ఆ లో లెవెల్ బ్రిడ్జ్ 146 మీటర్లకి మనకు చేరుకోగానే అది మునిగిపోతుంది. Yes. ఇది దీని ఎఫ్ఆర్ఎల్ 148 Sir. కాబట్టి ఆ హై లెవెల్ బ్రిడ్జ్ కట్టేదాకా మనం ఎఫ్ఆర్ఎల్ నింపజాలం. కాబట్టి హై లెవెల్ బ్రిడ్జ్ కట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కరించిన తర్వాతనే ఎల్లంపల్లిలో మనం ఎఫ్ఆర్ఎల్ నింపడం స్టార్ట్ అయింది. సుందిళ్ళ నిర్మాణం అయింది. Sir. తర్వాత అన్నారం బ్యారేజ్ వచ్చింది. దాని కింద మేడిగడ్డ వచ్చింది. దాని కింద సమ్మక్క వచ్చింది. Yes. సమ్మక్క కింద మీ ఇంతకుముందు చెప్పినట్టు సీతమ్మ సాగర్ వచ్చింది. సీతమ్మ సాగర్ ఒకటే ఇప్పుడు మధ్యలో ఆగిపోయి ఉన్నది. Yes, sir. ఈ 6 బ్యారేజ్లు పూర్తి అయినాయి. ఇంకొకటి పెన్గంగ మీద చెనాక కొరట కూడా కట్టాం Yes, sir. ఆదిలాబాద్ జిల్లాలో. అంటే మొత్తం గోదావరి బేసిన్ లో 8 బ్యారేజ్లు కట్టిందండి కేసీఆర్ ప్రభుత్వం. Sir. సో ఇవి కట్టిన తర్వాత ముఖ్యంగా లోయర్ గోదావరిలో మేడిగడ్డ అండ్ సమ్మక్క Yes. కట్టిన తర్వాత వాళ్ళకి లీన్ ఫ్లోస్ అంటే ఎర్లీ జూన్ లో ఉన్నటువంటి ప్రవాహాలు Yes, sir. లేదా వానాకాలం తర్వాత అక్టోబర్ నుంచి వచ్చే ప్రవాహాలన్నీ కూడా మనం ఆపుకుంటున్నాం. Yes, sir. మన బ్యారేజీలు ఆపుకొని మనం లిఫ్ట్ చేసుకొని వాడుకుంటున్నాం. దీనివల్ల ఏమైందంటే వాళ్ళకు డెల్టా ఆయకట్టుకి గతంలో వచ్చే నీళ్ళన్నీ కూడా ఆగిపోయినాయి. వాళ్ళకి ఒక సంక్షోభం వచ్చింది. రబీ పంట కాలానికి వాళ్ళకి నీళ్లు లభించడం దుర్లభం అయిపోయింది. వాళ్ళకి పోలవరం ప్రాజెక్ట్ ఉంటే ఆ సమస్య రాకపోను. కానీ పోలవరం ఇంకా నిర్మాణంలో ఉన్నది. పోలవరంలో మనకు నిలువ లేదు. Yes, sir. కాబట్టి మన బ్యారేజ్ నుంచి నేరుగా నిరాఘాటంగా కిందికి పోవాల్సిన అగత్యం ఏర్పడింది. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. మేడిగడ్డ బ్యారేజ్ వరద లేని సమయంలో ఎన్నికలకు ఒక నెల ముందు Yes, sir. కుంగడం అనేది ఒక అనుమానాలకు తావిస్తున్న విషయం. ఎందుకు తావిస్తున్నదంటే అంతకు ముందు బ్యారేజీ 2019లో కమిషనింగ్ అయితే 2020లో 2021లో 2022లో 2023లో 4 వరుసగా భారీ వరదలు సంభవించాయి. ఆ భారీ వరదలను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలబడింది. ఇంతకుముందు చెప్పినట్టు 2022లో గోదావరి చరిత్రలోనే అత్యధిక వరద వచ్చింది. 29 లక్షల క్యూసెక్లను తట్టుకొని నిలబడిన బ్యారేజ్ అది 23లో మళ్ళొక వరదను తట్టుకున్నది. వరద లేని సమయంలో అక్టోబర్ 2023లో అది కుంగుబాటుకు గురైనప్పుడు అనుమానాలకు తావిచ్చింది. నిజానికి దాని మీద 21వ తేదీ అక్టోబర్ 21 నాడు కుంగుబాటు జరిగితే 20 నాడే మన ఇంజనీర్లు అక్కడ ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. మాకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఆఫీసు కూడా పేలుడు శబ్దాలు వినపడ్డాయి. మేము పోయి చూస్తే పగుళ్ళు కనపడ్డది, కుంగుబాటు కనపడ్డది. కాబట్టి దీంట్లో ఏదో కుట్రపూరితమైన వ్యవహారం ఉన్నట్టు కనబడుతుంది. మీరు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను ఐడెంటిఫై చేసి శిక్షించండి అని చెప్పి మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కానీ అప్పటికే ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ అధీనంలోకి వెళ్ళిపోయినందువల్ల పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని బుట్ట దాఖలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుంగుబాటు మీద ఇన్వెస్టిగేషన్ కోసం వేసిన 3 ఆర్గనైజేషన్స్ కూడా ఈ కోణంలో నేను పరిశోధన చేయలేదు. ఒకటి విజిలెన్స్ కమిషన్, Yes, sir. వాళ్ళు కూడా ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయలేదు. తర్వాత ఎన్డీఎస్ఏ ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ కూడా. Yes, sir. పీసీ ఘోష్ కమిషన్కి అయితే వి ప్రకాష్ గారు ఒక అఫిడవిట్ ఇచ్చిండ్రు. Yes, sir. ఈ కోణం ఉన్నది, దాని మీద ఎఫ్ఐఆర్ దాఖలైంది, మీరైనా పరిశోధన చేయండి అంటే ఆయన కూడా ఆ అంశాన్ని పట్టించుకోలేదు. మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఇక్కడ లేదు. Yes, sir. అది మనం చెప్తున్నది కాదు, ఇంజనీర్ మీకు ఇందాక చూపించిన కదండి. Yes, sir. లెజిస్లేటివ్ కౌన్సిల్లో మంత్రి గారు ఇచ్చిన సమాధానం. అంటే ప్రభుత్వానికి ఆల్రెడీ తెలుసు. ప్రభుత్వానికి ఎందుకు తెలుసు అంటే ఇంజనీర్లకు తెలుసు కాబట్టి. Yes, sir. ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ని ఆయన అక్కడ చదివాడు కాబట్టి తప్పనిసరిగా ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అవి ఏమి కావనే సంగతి తెలుసు. మరి ఎందుకు ఎన్డీఎస్ఏ సాగు చూపించి అక్కడ నీళ్లు నింపుతలేదంటే ఇందాక చెప్పినట్టు ఈ నీళ్ళని నిరాఘాటంగా పట్టిసీమ కిందికి వెళ్ళాలి, గోదావరి డెల్టాకి వెళ్ళాలి. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కిందికి పోయిన నీరు 50 టీఎంసీకి దాటింది, Yes, sir. 50 టీఎంసీలు దాటినాయి. ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ వాడుకుంటున్నారు. ఆల్రెడీ పట్టిసీమ పంపులు స్టార్ట్ అయినాయి. Yes, sir. దాని కింద తాడిపూడి పుష్కరం పంపులు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా పంపులు స్టార్ట్ అయ్యి వాళ్ళకు రైతాంగానికి నీళ్ళు అందిస్తున్నాయి. పట్టిసీమ ద్వారా పోలవరం కుడికాలువ ద్వారా నీళ్లు వేస్తే అవి కృష్ణా డెల్టా ఆయకట్టుకు వెళ్తాయి. నదిలో ఆల్రెడీ బ్యారేజ్కి వెళ్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి గోదావరి డెల్టా ఆయకట్టుకు వెళ్తున్నది. గోదావరి డెల్టా ఆయకట్టు రైతులు ప్లస్ పోలవరంకి ప్రత్యామ్నాయంగా కట్టినటువంటి తాడిపూడి పుష్కర ఆయకట్టు కూడా నీళ్లు పోతున్నాయి. Yes, sir. ఎక్కడి నుంచి మనం వాడుకోలేని నీళ్లు మనం వాడుకోగలిగితే మనం వాడుకోగా కూడా మిగతా పోయాయి. ఇప్పుడు లక్ష క్యూసెక్లు నీళ్లు పోతున్నది, అవును, sir. ఇప్పుడు 70,000 క్యూసెక్లు పోతున్నాయి. మనం ఎత్తుకునేది ఎంత అండి? రోజు 2 టీఎంసీ 3 టీఎంసీ అంటే ఒక 20,000 35,000 మనం అక్కడి నుంచి లేపుతాము. సమ్మక్క దగ్గర ఒక 2,500 క్యూసెక్లు లేపుతాం కావచ్చు మొత్తం అవును, పంపులు నడిస్తే. అంటే మొత్తం మీద ఒక 45,000 క్యూసెక్లు మాత్రం మిగతా కిందికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి, sir. నదిలో ఉండే మొత్తం ప్రవాహాన్ని మనం ఎప్పుడు ఎత్తుకునే అవకాశం లేదు. Yes. కానీ ఎత్తుకోగలిగినంత ప్రవాహాలు అక్కడ ఉన్నాయి.
అవి ఎత్తుకోలేకపోవడం వల్ల కిందికి పోతున్నాయి. వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు మనం వాడుకోలేని విషయాన్ని ప్రవాహాలని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు రైతాంగం హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఖరీఫ్లో కరువు కాలంలో కూడా అక్కడ కూడా వర్షాలు లేవు, నిజానికి ఆంధ్రాలో కూడా వర్షాలు లేవు, అయినా కూడా గోదావరిలో ఉన్న ప్రవాహాలను వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు రైతాంగం మంచిగా ఖరీఫ్లో సాగు చేసుకుంటారు, నాట్లు వేసుకున్నారు, అంతా అయిపోతుంది వాళ్ళకి. మన రైతులు ఏం పాపం చేసిండండి, మనం అడుగుతున్నాం కదా ఇవాళ. పదే ఇవాళ మీరు కాళేశ్వరం నీళ్ళు ఎత్తాలని మీరు కావచ్చు, విశ్రాంత ఇంజనీర్లు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరత్ర నీటిపారుదల రంగ నిపుణులు చెప్పినప్పుడు ప్రతిసారి తుమ్మిడిహట్టి దగ్గర కడితే బాగుండు, ప్రాణహిత తోటి వాళ్ళ అక్కడే ఎత్తిపోసే వల్ల ఏదైతే ఈ తుమ్మిడిహట్టే జీవనధార అని చెప్తున్నారు. కానీ మీరు అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన వేలసార్లు చెప్పారు ప్రాణహితనే తెలంగాణకు జీవధార, గోదావరికి పెద్ద దిక్కు అని చెప్పారు. ఎందుకు ప్రాణహిత నీళ్లను ఒడిసిపట్టడంలో వైఫల్యం అనేది వాళ్ళ విశ్రాంత ఇంజనీర్లు చెప్తున్నా స్పందించే అవకాశం ఉంది అనుకుంటారు సార్? స్పందించాలి, బాధ్యతాయుతమైన ప్రభుత్వం అయితే స్పందించాలి. ఇంతకాలం వాళ్ళ మాట మీద వాళ్ళని గౌరవిస్తూ మాట్లాడింది కదా మీరు. వీళ్ళు వద్దన్నా కూడా మేడిగడ్డ కట్టిన అది తప్పు, నిజానికి ఆ తప్పుడు వక్రీకరణ చేశారు. పూర్తిగా వాళ్ళ నివేదికని అబ్యూజ్ చేశారు. ఇంతకాలం వక్రీకరించి మాట్లాడింది. వాళ్ళు అందులో ఏ రకంగానూ మేడిగడ్డకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాళ్ళు వ్యతిరేకించింది కేవలం మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా నేరుగా మిడ్మానేర్కి ఎత్తిపోయడాన్ని, మిడ్మానేర్కి తరలించడాన్ని మాత్రమే వ్యతిరేకించారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా మేడిగడ్డ బ్యారేజ్ వద్దలేదు. నిజానికి మేడిగడ్డ బ్యారేజ్ ఫీజిబుల్ సైట్ అని కూడా చెప్పారు వాళ్ళు. ఆ రిపోర్ట్ చదివితే తెలుస్తుంది. రిపోర్ట్ చదివిన వాళ్ళకి స్పష్టంగా మాటలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా పూర్తిగా వక్రీకరించిన మాటలు అవి. వాళ్ళు చెప్పిన విషయం మరుగున పెట్టారు, చెప్పని విషయం చెప్పినట్టుగా ప్రచారం చేశారు. ఇది వాస్తవం. అయితే వాళ్ళు ఇవాళ చెప్తున్నారు. మీరు అంత పెద్ద ఎత్తున వాళ్ళ విషయంలో ప్రచారంలో పెట్టినప్పుడు మరి అదే ఇంజనీర్స్ వల్ల మీకు ఒక సలహా ఇచ్చారు, ఒక అడ్వైజర్ ఇచ్చారు, నీటిని లిఫ్ట్ చేయొచ్చు, దానికి మార్గం కూడా సూచించారు. పూర్తిగా ఫలాలు నింపకుండా ఇగో ఈ లెవెల్కి నింపితే మనం నీటిని పంపు చేసుకోవాలి. ఇప్పుడు మీ ముందరున్న పరీక్ష, అది ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చిన చర్చ. ఇది ఇప్పుడు లాజికల్ కంక్లూజన్కి వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం వాళ్ళు ఇచ్చిన అడ్వైజరీని ప్రభుత్వం పట్టించుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది, రైతాంగానికి మేలు జరుగుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. లేనట్లయితే రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, రైతాంగం సంక్షేమంలోకి కూరుకుపోతారు. సంక్షేమంలోకి కూరుకుపోయేలాగా చేస్తారా, లేకపోతే నీటిని ఎత్తిపోసి రైతాంగానికి, రాష్ట్రానికి మేలు చేస్తారా? ఇది వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశంగా ఇవాళ రాష్ట్రం ముందర ఉన్నది. ఇంకోటి మీరు తుమ్మిడిహట్టి గురించి చెప్పారు. వాళ్ళు తుమ్మిడిహట్టిలో 152 మీటర్లకు బ్యారేజ్ కడతాము, కట్టి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఎన్నోసార్లు, 100 సార్లు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. మొన్న కూడా మాట్లాడారు. ఇదంతా ఎట్లా కనిపిస్తున్నది అంటే ఇప్పటికి కూడా ఎక్కడున్న వ్యవహారం అక్కడి ఉంది. 2.5 సంవత్సరాలు, 33 నెలల కాలం గడిచిపోయినా కూడా తుమ్మిడిహట్టి యొక్క వ్యవహారం అంతా ఎక్కడుందో అక్కడనే ఉంది. ఎన్నికలకు ముందు ఏ స్థితిలో ఉందో ఇవాళ కూడా అదే స్థితిలో ఉంది. ఇదంతా కూడా మనకు కనబడుతుంది. అంటే కొయ్యగురం వ్యవహారం ఇది. కొయ్యగురం ఎట్లుంటది, కిందికి మీదికి ఊగుతూ ఉంటది, పని చేస్తుంటే మనకు కనబడుతుంటది, కానీ అది అక్కడనే ఉంటది, ఎక్కడికి కదలదు. అంత కొయ్యగురం తుమ్మిడిహట్టి వ్యవహారం అంతా కూడా నాకు అనిపిస్తున్న విషయం అది కొయ్యగురం వ్యవహారం. కదిలింది, అటు ఇటు కదిలింది, మీటింగ్లు, సమీక్షలు, ప్లాన్లు అవి ఇవి అని అంటారు, డిపిఆర్లు అంటారు, కానీ అది ఎక్కడికి పోలే, అక్కడనే ఉంది. వాళ్ళు 150 మీటర్ల దగ్గర కట్టాలన్నా 151 అనుకున్నా, 152 అనుకున్నా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు తప్పనిసరిగా అనుమతి తెచ్చుకోవాలి. వాళ్ళు ఇప్పటికే 148 మీటర్ల దగ్గర మనతో ఒప్పందం చేసుకున్నారు ప్రభుత్వంతో. అక్కడ సోర్స్ క్రియేట్ చేయలేదు, ఇక్కడ మేడిగడ్డ రిపేర్ చేయలేదు, నీళ్లు మాత్రం కిందికి నిరాఘాటంగా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరి ఇవాళ సమాజం అడగకుండా ఏం చేస్తుందండి? తీసుకుపోగలిగారు. మొత్తం మీద ఎగువన నీళ్లు ఉన్న సందర్భంలో మనం ఆ 2 ఏళ్లలో ఎన్నడూ కూడా కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేసి మీరు ఎత్తండి అని చెప్పి డిమాండ్ రాలేదు ప్రజానీకం నుంచి, రైతాంగం నుంచి. వచ్చిందా? రాలే. ఇవాళ ఎందుకు వస్తున్నది? ఇవాళ ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఉంది, నీళ్లు అక్కడనే ఉన్నాయి, అక్కడి నుంచి పోతున్నాయి నీళ్లు. రాష్ట్రానికి ఎక్కడ నీళ్లు లేవు. రిటైర్డ్ ఇంజనీర్స్ ఇవాళ నిన్న ప్రకటన ఇచ్చారు. వాళ్ళని పిలిచి కూర్చోబెడితే పరిష్కార మార్గం చెప్తారు కదా. ప్రాజెక్టులు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్స్ కూర్చోబెడితే అక్కడ అసలు ఎటువంటి సమస్యలు వచ్చినాయి, దానికి ఎటువంటి రెక్టిఫికేషన్ వర్క్స్ వాళ్ళు చేశారు అది చెప్తారు కదా. అందరినీ కూర్చోబెడితే సమాలోచన చేస్తే, డిస్కస్ చేస్తే మనకు మార్గాలు దొరకవు. ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య లేదు. ప్రాజెక్టు పనికిరాదని లేదని ఒక వాదన ఉంది, ప్రభుత్వం మాత్రం పనికిరాదని చెప్పింది ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక వాదన ఉంది. అది ఏది నిజం సార్? మరమ్మతులు చేసుకోమని చెప్పింది తప్పితే పనికిరాదని ఎందుకంటారండి? వాళ్ళు కూడా ఇంజనీర్లే. అసలు స్ట్రక్చరల్ డిసీజ్ ఎక్కడొచ్చింది? 8 బ్లాకులు, ఒక బ్లాకులో ఒక 3 పిల్లర్లు మాత్రమే కుంగుబాటు జరిగింది. మిగతా బ్యారేజ్ అంతా ఇంటాక్ట్గా ఉన్నది. వాళ్ళు కూడా చూశారు కదా.
ఆ కుంగుబాటు ఆ పగుళ్ళు ఇక్కడ అసలే లేవు, అన్నారం అసలే లేవు. వాళ్ళు అడ్వైజరీ ఏమి ఇచ్చిందంటే అయితే సీపేజ్ ఉందని చెప్తున్నారు సార్. సీపేజ్ ఆల్రెడీ పూర్తి చేశారు కదా, సార్. బొంగలను పూర్తి చేసినట్టు చెప్తున్నారు కదా, ఇంజనీర్లు చెప్తున్నారు కదా. నువ్వు ఆ బొంగలను పూర్తి చేసినావు కాబట్టి ఇవాళ ఈ సమాధానం అక్కడ ఇచ్చినావు, శాసన మండలి ఇచ్చినావు. అటువంటి కొలాప్స్ జరిగే పరిస్థితి లేదని చెప్పి మీరు చెప్పిందంటే ఇంజనీర్లు మీకు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఈ సమాధానం ఇచ్చారు మీరు, అంతేనా కాదా? మరి కాబట్టి ప్రభుత్వానికి తెలిసిన విషయమే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుగా లింక్ అని ఆపరేషన్ పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళు కూలేశ్వరము పనికిరాదు, కమిషన్ల కోసమే కట్టారు, 1,00,000 కోట్లు గంగా పాలైనాయి అని చెప్పి ఈ రకమైన నెరేటివ్స్ ని వాళ్ళు ఇంతకాలం ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ లింక్ వన్ ఆపరేషన్లోకి వస్తే ఈ నెరేటివ్స్ అన్ని కూడా అబద్ధమైపోతాయి. సో అది వాళ్ళకి ఇష్టం లేదు. నిజానికి ఈ రకంగా వాస్తవాలు గుర్తించి రాజకీయ భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో ఏర్పడబోయే దుర్భిక్షాన్ని దృష్టిలో పెట్టుకొని వల్ల ఆ కింద నుంచి పోతున్న నీళ్ళని ఎత్తిపోసుకొని పైకి తీసుకుపోయి రిజర్వాయర్లో స్టోర్ చేసుకోగలిగితే రాష్ట్రం కొంత ఈ దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి అవకాశాలు మెరుగుపడతాయి. సార్, మీరు ఇంతకుముందు కన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు కుట్ర కోణం ఉందన్నారు. ఆ కుట్ర కోణంతో పాటు మొన్న రీసెంట్ గా మీరు కూడా ఒక స్టడీ చేశారు, అనేక చెక్ డ్యాములను బాంబులు పెట్టి పేల్చేసిన ఘటన. మీరు చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి డిమాండ్ చేశారు, దీనిపైన చర్యలు తీసుకోవాలి, ఇది ఎంక్వైరీ చేయాలని. అసలు ఎందుకు వచ్చింది సార్? అంటే ఈ చెక్ డ్యాముల కుట్ర అటు కాళేశ్వరం కుట్ర రెండు సేమ్ అనుకోవచ్చా సార్? అనుకోవచ్చు, ఎందుకంటే అవైతే స్పష్టంగా బాంబు పిల్లడు వల్ల చెక్ డ్యామ్లు కూలిపోయినని చెప్పి ఎవిడెన్సెస్ మేము చూసినాం. అక్కడ అది వరద వల్ల వచ్చి కూలిపోతే నిజానికి ఆ ఉధృతికి ఆ శకలాలు ముందు పడాలి. వరదతోటి నీళ్లతోటి కొట్టుకపోతే శకలాలు ముందుకు పోతాయి, ముందు పడతాయి, డ్యామ్ ముందు పడతాయి. అక్కడ శకలాలు ఇంత పెద్ద శకలాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి. అంటే అది బాంబు పేలుడు వల్ల తప్ప మిగతా సందర్భంలో అట్లా రాదు. నీళ్లతో కొట్టుకపోతే శకలాలు కిందికి వెళ్ళిపోతాయి. కానీ అక్కడ శకలాలన్నీ కూడా పైన కనిపించినాయి. బాంబు పేలుడు వల్లనే జరిగింది అనేది పూర్తిగా రూఢి అయిన విషయం. అది ఎవరు చేసిందంటే ఇసుక మాఫియా చేశారు. ఇసుక కోసమే ఆ 2 చెక్ డ్యామ్లను పూల్ చేశారు. నిజానికి చెక్ డ్యామ్స్ అన్నిటి కూడా పూల్ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ మనం అప్రమత్తం కావడం వల్ల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల అక్కడితో ఆగిపోయింది. అది ఆగిపోయింది. రెండు చెక్ డ్యామ్స్ పేల్చేశారు, అక్కడితో ఆగిపోయింది. ఇంకా ఇవాళ కూడా మేడిగడ్డ యొక్క పగుళ్ళకి కుంగుబాటుకు పేలుడు వల్లనే జరిగిందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజలు నమ్ముతున్నారు. ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు. వి ప్రకాష్ లాంటి వాళ్ళు, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు దీని మీద విస్తృతంగా ప్రచారం ఆల్రెడీ చేస్తున్నారు. అది వాళ్ళు నమ్ముతున్న విషయం, చాలా మంది నమ్ముతున్నారు. ఇవాళ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పోనీ అదంతా వదిలిపెట్టండి, రిపేర్లు చేయడానికి ఎందుకు సిద్ధపడడం లేదు? 1.5 year గడిచిపోయింది కదా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి, ఇంకా ఎందుకు రిపేర్? నిజానికి ఎన్డీఎస్ఏ చైర్మన్ జైన్ గారు ఒక సమావేశానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన మన ఇంజనీర్లతో సమావేశమైనప్పుడు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. అరే మేము ఇచ్చి 1.5 year అయింది కదా, ఇంకా ఎందుకు రిపేర్ మీరు పూర్తి చేయలేకపోతున్నారు, ఎందుకు కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంలో అప్పుడు ఇక గత్యంతరం లేక పిలిచి నిపుణులైన వాళ్ళని ఒక కాంట్రాక్టర్ని ముంబైలో ఉన్న ట్యాప్రికాట్, తర్వాత వీళ్ళు ఐఐటి బాంబేలతోటి ఒక ఒప్పందం చేసుకుని ఇన్వెస్టిగేషన్స్ మొదలు పెట్టారు. అవి ఇన్వెస్టిగేషన్స్ ఇంకా పూర్తిగానే లేదు, వరద వచ్చేసింది. దీనికి కంటిన్యూషన్ సార్. అయితే కృష్ణా బేసిన్ లో బేసిక్ గా వరద రెగ్యులర్ గా అంటే కంటిన్యూగా 2-3 సంవత్సరాలు వచ్చి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఆ కృష్ణా బేసిన్ లో నీటి లభ్యత లేదు, తెలంగాణకు నీటి హక్కులు పొందలేము, ఖచ్చితంగా గోదావరి జీవధార అని చెప్పేసి ఆనాడు మీరు భావించి కాళేశ్వరం దగ్గర బరాజు కట్టి ఆ గోదావరి నీళ్ళనే ఎత్తిపోసే క్రమం చేశారు. కానీ ఇవాళ కృష్ణా బేసిన్ లో కూడా ఇవాళ ఆంధ్రకు ధారదత్తం చేయడం, ఇటు గోదావరి నీళ్ళని కూడా ఆంధ్రకే మళ్లించడం వెనుక అసలు ఏంది సార్? అంటే తెలంగాణ ప్రయోజనాలు పట్టవనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? అట్లే అనుకోవాలి కదా. మనకు వాళ్ళ వ్యవహార ధోరణి చూసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరికి సంబంధించిన వ్యవహారాన్ని చూస్తే కింద నీళ్లు పోతున్నాయి, ఇప్పుడు బ్రహ్మాండంగా వాడుకుంటున్నాడు. మన రైతాంగేమో ఆ నీళ్ళని డిప్రైవేషన్ గురి అవుతున్నారు. వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా. ఇప్పుడు సూర్యాపేటలో మొన్న ఫోటో వచ్చింది, అక్కడ రైతులు ధర్నా చేస్తున్నారు. వాళ్ళ గతంలో వచ్చినాయి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆయగడ్డ రైతాంగానికి వాళ్ళ పొలాలకు వాళ్ళ చెరువులకు నీళ్ళు అందిన సందర్భం వాళ్ళు అనుభవించిండ్రు. ఇవాళ వస్తలేవు, వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నారే మాకు నీళ్ళు ఇవ్వండి. అది మన మంత్రి గారి నియోజకవర్గాలే అవి. మంత్రి గారు తన ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. నిజానికి నిన్న గమ్మదాని విషయం మీ పత్రికలు రాసినాయి. ఇక్కడ ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు యొక్క పంపులు ఓపెన్ చేశారట. మరి అక్కడ పంపులు ఓపెన్ చేసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీతమ్మ సాగర్ పంపులు ఓపెన్ చేసి అక్కడి నుంచి నాగార్జున సాగర్ కాలువకి ఒక లింక్ ఆల్రెడీ ఏర్పాటైంది కాబట్టి ఆ లింక్ ద్వారా మీరు నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తున్నారు. మరి ఇక్కడ కన్నెపల్లి దగ్గర ఉత్తర తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఇంకెవరో మంత్రి ఉన్నారు లక్ష్మణ్ గారు, మరి అడగాలి కదా. అక్కడ వాళ్ళు ఆ మంత్రులు వాళ్ళ ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు ఆన్ చేసుకున్నారు కదా, మరి మా పంపులు కూడా ఆన్ చేయండి కదా. అడగాల్సిన దమ్ము ధైర్యం లేదా? ఇంజనీర్లు ప్రకటన ఇచ్చిన తర్వాతైనా అడగాలి కదా. అరే ఇంజనీర్లు చెప్పింది కదా హైదరాబాద్ తాగునీటి కోసం దేనికైనా రాష్ట్ర హైదరాబాద్ నగరం కాదు, వరంగల్, కరీంనగర్, ఇతరత్ర చాలా టౌన్లు మిషన్ భగీరథ కింద దాని పథకం కింద ఆధారపడిన వందలాది గ్రామాలు ఇవన్నీ కూడా నీళ్ళు అడుగుతున్నాయి, నీళ్ళ సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. కాబట్టి వల్ల ఒక అగత్యం ఏర్పడి ఉంది, ఒక తీవ్రమైన సంక్షోభ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆ సంక్షోభం తీవ్రంగా ఇంకా అగ్రవేట్ అయ్యే అవకాశం కనబడుతున్నది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నీళ్ళని కిందికి వదలడం అనేది అది శోచనీయమైన విషయం. ప్రభుత్వానికి మీరు ఒక నీటిపారుదల రంగ నిపుణులుగా ఇవాళ నిన్న విశ్రాంత ఇంజనీర్లు చెప్పారు, మీరేం చెప్పబోతున్నారు? భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? నేను విశ్రాంత ఇంజనీర్ల సంఘం సభ్యుడిగా నేను కూడా అదే మాట మాట్లాడుతున్నాను. నేను కూడా ఆ సంఘంలో సభ్యుడిగా ఉన్నాను. కాబట్టి విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఏదైతే నిన్న ప్రకటన జారీ చేసిందో, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహా సూచన చేసిందో, ఆ సలహా సూచనని తప్పనిసరిగా పాటించి నీటిని ఎత్తాలి, అక్కడి నుంచి మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు నింపుకొని నీటిని ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళ ప్రకటనతోటి నేను 100% ఏకీభవిస్తున్నాను. విశ్రాంత ఇంజనీర్లే కాదు, ఇవాళ ఏ ఇంజనీర్ని అడిగినా చెప్తారు. ఖచ్చితంగా ఇంజనీర్ల సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బేషరతులకు పోకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల ఆలోచన చేయాలని చెప్పేసి కూడా శ్రీధర్రావు దేశపాండే గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో నివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.